నవంబర్ 26 కార్తీక మాస మంగళవారం కృష్ణపక్ష ఏకాదశి తెల్లవారుజామున 3:30 వరకు తదుపరి ద్వాదశి. హస్త నక్షత్రం తెల్లవారుజామున 5:10 వరకు తదుపరి చిత్తా నక్షత్రం. సర్వ ఏకాదశి పర్వదినం. మంగళవారం హస్త నక్షత్రం సౌమ్యయోగం సుఖము, చిత్తా నక్షత్రం ద్వాంశయోగం విఘ్నం కనుక తెల్లవారుజామున 5 ప్రయాణాలు అనుకూలం. ఏకాదశి అంటే హరిహరులకు ప్రీతి. ఏకాదశి అనే మాట వింటేనే యమకింకర్లు వణికిపోతారు. అది కూడా కార్తీక మాసంలో వచ్చే ఏకాదశిన తెల్లవారుజామున లేచి నదుల్లో స్నానం చేసి విష్ణు ఆలయంలో లేదా శివాలయంలో 1008 తులసీ దళాలు బిలోపత్రాలతో శివుణ్ణి పూజించిన వారు ఐశ్వర్యం పొందుతారు. చేమంతి పువ్వులు తులసి దళాలతో విష్ణువును పూజించిన వారు మంచి పదవిని పొందుతారు. వీరికి సుఖము, శాంతి, ఆనందం తప్ప మాట వరుసకు కూడా దౌర్భాగ్యం పొందరని గురువచనము. కన్యా రాశి వారికి గ్రహాలు అనుకూలంగా ఉండడం వలన వీరు తల్లిదండ్రులకు పాదపూజ, గురువుల దర్శనం, శివార్చనలు, హరిస్మరణ వలన అత్యధిక శుభ ఫలితాలు పొందడమే కాకుండా శత్రువుల మిత్రులుగా మారుతారు. జై శ్రీరామ్.